బాబా పాటలు పాడేవారు బాబా పాటలు పాడుతున్నారు. ఎదురు చూసేవారు భక్తితో ఎదురు చూస్తున్నారు. వెటకారం చేసేవారు నవ్వుకుంటున్నారు. ఇంకా రాలా అన్నీ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి అక్కడ. దేవుడికి చాలా ఆందోళనగా ఉంది. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు. అన్యదా భావించద్దయ్యా, నాకు ఆకలిస్తోంది, అన్నం తినకుండా ఉంటే కళ్ళు తిరిగి పడిపోతానయ్యా, నేను భోజనం ఎన్నింటికి పెడతారో చెబుతారా అన్నాడు. సమయం అయిపోతుంది చూడండి. ఈయన ఎంతకీ రాడు. చివరికి ఒక్కొక్కరుగా ఈయనకి సలహాలు ఇస్తున్నారు. ఏమో దేవ్ వేరే రకంగా అనుకోవద్దు, ఆయన రాడేమో, వచ్చేవాడైతే ఈ పాటికి వచ్చేవాడు కదా, అంతమందిని పిలిచావు, ఆకలి మీద ఉంచటం మహాపాతకం, కాబట్టి దయచేసి మొదలుపెట్టేయి, తర్వాత చూసుకుందాం. అలా అందరూ రకరకాల సలహాలు ఇస్తున్నారు. 1 గంట అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాల. విస్తర్లు వేశారు, అరిటాకులు. బాబా కోసం పీట వేశారు, అరిటాకు వేశారు, అన్ని పదార్థాలు వడ్డించేశారు. నిన్న మనం చెప్పుకున్నాం పదార్థాలు ఎలా వడ్డించాలో. అయిపోయా అన్నీ వేసి నెయ్యి ఆపేశారు. నెయ్యి వేయలే. నెయ్యి వేస్తే ఇంక భోజనమేగా. ఈయనకేమో నెయ్యి వేయబుద్ధి కావటంలా. బాబా వస్తాడేమో, ఒక్క నిమిషం అని ఎదురు చూస్తున్నాడు. బాబా రావటంలా. బెంగాల్ సన్యాసి 2 శిష్యులతో వచ్చి ఆయన కూడా కూర్చున్నాడు. ఆయన కూడా చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, ఇది మరీ దారుణం, వడ్డించి ఇలా కూర్చోబెట్టడం పాపం వస్తుంది అయ్యా. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పెద్దవాడిని చెప్తున్నా విను అన్నాడు ఆయన కూడా. ఇంకా అయిష్టంగానే నెయ్యి వడ్డించారు, అందరూ భోజనం చేశారు, అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది నవ్వుతూ వెళ్ళిపోయారు. మాకు తెలిసిలేవయ్యా బాబా రాడని, నువ్వే అనవసరంగా ఎక్కువ ఆలోచించావు. ఆయన ఎప్పటికి రావాలి చెప్పు? ఏ రోజన్నా షిరిడి వదిలి ఎక్కడికన్నా వెళ్ళాడా బాబా అనుకుంటూ వెళ్ళిపోయారు. బీబీదేవికి విపరీతమైన కోపము వచ్చింది. కాగితము, కలము, ఇంక్ బాటిల్ అప్పట్లో అలా ఉండేదిగా, ముంచాలి, రాయాలి. ఇష్టం వచ్చినట్టు తిడుతూ రాశాడు దేవు బాబాని. కొద్ది రోజుల్లో ఉత్తరం షిరిడీకి చేరింది. జోగు చదివాడు. వణుకు పుట్టింది జోగుకి ఆ లెటర్ చదివేటప్పటికి. అమ్మ బాబోయ్, ఈ ఉత్తరాన్ని బాబాకి ఇస్తే, బాబా ముందు చదివితే ముందు నన్ను కొడతాడు బాబా అని వణుకుపోతూ టెన్షన్గా జోగు బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా 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 అది అది దే అంటున్నాడు. దే అని. ఏంటి దే క్యారే? అది దేవ్ అనాలి. దేవ్ అంటే ఏమవుతుందో తెలుసు. వెంటనే బాబా ఏమన్నాడు చూడండి. జోగు దెద్దెద్దే అంటూనే ఉండగా బాబా గట్టిగా అరిచాడు, రేయ్, వాగ్దానము ఇచ్చి మాట తప్పానని ఉత్తరం రాస్తాడా వెధవ, బుద్ధి లేనివాడు, గుడ్డి వెధవ. ఇంటికి వచ్చి నాతో ఇంకా ఇద్దరు ఉన్నారు అని చెప్పిన వాడు గుర్తించక నన్ను తిడుతూ రాస్తాడా? రాయవాడికి అన్నాడు బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి
శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైతే ఈ ఉత్తరాన్ని టకటక రాసి దేవుకు పంపించాడో, దేవు ఎప్పుడైతే ఈ ఉత్తరం చదివాడో అప్పుడు అర్థమైంది, బెంగాల్ సన్యాసి రూపంలో వచ్చింది సాయిబాబా, ఎవరో కాదు. అయ్యో, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడే. నేను గుర్తించలేక పైపెచ్చి ఆయన్ని తిట్టడమా నేనా? దేవు తట్టుకోలేకపోయాడు. ఇంకా కొన్ని రోజులు భోజనం కూడా చేయలేకపోయాడు. ఆ వేదనకు గురైపోయాడు. దిగులు పట్టేసుకుంది. ఆ దిగులులోంచి వచ్చినదే ఈ హారతి.